11వ తారీఖు నాడు నేను చేసిన పనులు ఒకటి సీఎం గారు గుర్తించి యాదగిరి గుట్ట బోర్డు నంబర్గా నాకు ఆ చిన్న పోస్ట్ అయినా ఇచ్చినా కానీ నేను ప్రత్యేకంగా సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నా. మరి ఆడ నేను ప్రమాణ స్వీకారం చేసి మేము ఇంటికి 7 గంటలకు వచ్చినాం. పొద్దుగాల లేచేటాకల్లా నా 40 ఏళ్ళ రాజకీయంలో నన్ను ఇటువంటి మాటలు నేను వినలేదు, నేను పడలేదు. వినక మొదలే ఎంటదలిగి కొట్టిన రోజులు ఉన్నాయి. నేను ఆ రకంగా బతికిన కానీ కుక్క బతకలేదు. మా జాతి యాదవ జాతి, మాది శ్రీకృష్ణ వంశంలో పుట్టిన జాతి మాది. మాట అంటే తప్పని జాతి, మడిమే దిబ్బని జాతి. ఎవరికైతే మాట ఇచ్చినామో ఈయాడు దాకా కూడా అదే మాట మీద వాళ్ళకే సేవ చేసినాం. కానీ నా వాళ్ళకు అవకాశం రాలేదు, ఇక్కడ వాళ్ళకి నేను చెయ్యలేదు. మరి 2000 సంవత్సరాలలో నేనే కానీ మా బద్దుల వెంకటేశ్లే కానీ మరి అప్పుడు నిలబడ్డాలో నేను. అదేవిధంగా నా జాతి బిడ్డలు, నా కుల బిడ్డలు, గౌడ బిడ్డలు కూడా నా కులమత భేదం లేకుండా నేను బతికిన కాబట్టి అన్ని జాతీయులు ఆడొక్క వీడియో చూసి ఆశ్చర్యపోయి తండోపతండాలుగా వస్తున్నారు. మళ్ళీ మేము ఆ రకంగా ఏ కులాన్ని దూషించలేదే, మేము ఎవరిని అనలేదే. మేము అందరినీ కూడా అన్నల దమ్ముల లెక్క చూసినాము. కింది స్థాయిలో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని కూడా బీసీ బిడ్డల్ని కూడా అందరినీ నేను ఒక తోడబుట్టులాగా నేను కన్న పిల్లలలాగా చూసినటువంటి ఈశ్వరమ్మను ఎక్కడ లేదు. వీడు ఉన్నది ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ దేనికైనా తల వంచదు అనేది అందరికీ తెలుసు. నేను తల వంచి బతకదాన్ని కాను, వీళ్ళ లెక్క పైసలకు అమ్ముడు పోయేదాన్ని కాను. ఆడంటే మీరెట్లా నమ్ముతారు బిడ్డ? మీకు నేను చెప్పంత మనిషిని కాదు. ఎంతమందిని మీరు చూస్తలేరు, వయసులు చూస్తలేరు. వయసు ఆందా కాదా అది పరీక్ష చేయరు బిడ్డ. మీరు మంచిగా అయితే మాకు ఏనాడు లేదు. అంటే నా మందని బయటికి తెస్తున్నాను, అదే టార్గెట్ చేసాను. ఇంకేం టార్గెట్ లేదు. అలా తాతలు ముత్తాతలు సంది మేము అందరం కలిసిమెలిసే ఉన్నాము. అలా నాయనమ్మలు మేము కలిసిమెలిసే ఉన్నాము. ఒక్క ఇంట్లో తిన్నట్టే ఉన్నాము. ఇక వానికి మధ్యన ఆదివాసుల పాపం తల్లి అని పైస ఎక్కువయ్యి ఆడు ఈ రకంగా బల్పు మాటలు మాట్లాడుతున్నాడు. మాకు అసలు మంది నుంచి జాతి కాదు మాది. మేము కబ్జాలు పెట్టే జాతి కాదు మాది. ఆక్వైల్ చేసే జాతి కాదు అది మాది. అవన్నీ వాళ్ళకు నడుస్తాయి కాబట్టి ఆడు ఏదైనా మాట్లాడగలుగుతాడు. నేను ఒప్పుకునేదాన్ని కాదు. ఆడు సాటుకే లేదో నా పేరు అనుకుంటా ఆడు క్షమార్పణ కోరినంత మాత్రం ఈశ్వరం మేము ఆశమాష కాదు, నేను కాదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఎవరు అధిష్టానం చెప్పాలి. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి. గౌడ్స్లోను యాదవ్లను టార్గెట్ చేశాడు. మళ్ళా ఇంకా 2-3 వీడియోలు ఉన్నాయి. ఏది ఎస్సీలను మైనార్టీలను అన్నవి కూడా ఉన్నాయి. అవి ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలే. వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు నాకు. అట్లా ఎప్పుడైనా కానీ తిట్టడం అనేది దానికి ఆనువాదికి వస్తుందానికి. మళ్ళీ వాళ్ళ పిల్లగాడు మా పిల్లగాడు చదువుకున్నారు. వాళ్ళు క్లాస్మేట్లు, వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. పూర్వాళ్ళము నేను ఎవరితో దుష్మన్ ఉన్నాం, మేము ఎవరితో దుష్మన్ లేము. మేము వింటున్నావు. ఈడు నేను 30 ఏళ్ళు వస్తుంది జెండ మోసినట్టుండు. ఆడు 30 ఏళ్ళు వస్తుంది జెండ మోసి ఎవరివి మసలవాద ఏరియాలో ఒక డివిజన్లో నన్న ఏమైనా పీకిండాడు. ఇప్పుడు ఏమైనా పీకెడు ఉందాడు గెలిచి. నేను కార్పొరేటర్గా నేను నామినేషన్ వేస్తే నాకు గుర్తింపు వచ్చినాక మన సుధీర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు శ్రీధర్ బాబుని తోలుకొని నా ఇంట్లో కూర్చుండి నన్ను బతిలాడి
విడ్రా చేపిస్తే చేయమంటే నేను శ్రీధర్ బాబు గారి ముఖం చూసి నేను విడ్రా అయినా. ఒక మంత్రి నా ఇంటికి వచ్చిండు కదా, విలువ ఇవ్వాలి కదా అని నేను అలా విడ్రా అయినాను. విడ్రా అయితే పైసకు అమ్ముడు పోయేటోళ్ళమ్మా. ఆయన దగ్గర నేను 5 రూపాయలు తీసుకున్నాను. కట్టలు తీసుకొని మదియాక్షి మోడగొట్టిన గాడిది వాడు. మదియాక్షి పైసలు ఇస్తే ఎవరికి ఇవ్వకుండా చిన్న గాడిది వాడు. నన్ను నన్ను అట్లా అనుకుంటారా బిడ్డ? నేనేనాడు పార్టీలోకి వచ్చి నేను సంపాదించిన ఆస్తి కాదు. నేను ఏడ కూడా ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఈశ్వరక పైసలు తిన్నది అంటే నేను అందరి ముంగట నా శిరసు వంచి నేను మళ్ళీ రాజకీయానికే రాజీనామా చేసి నేను ఇంట్లో కూర్చుండే గర్వం గల బిడ్డ ఇక్కడ ఉన్నది. ఎవరన్నా అంటే అక్క పైసలు ఇచ్చడం తిన్నా అంటే అలా 4 కోసేసి కూర్చుంటాయి ఇంట్లో ఉత్త కూర్చొని. ఇటు రా బిడ్డ, నేను అంత శరంగాల బిడ్డను. మా జాతిలో పుట్టినందుకు నేను శరస్త్రాలను వాళ్ళ లెక్క నేను దిగజారి బతకలేను నేను.